హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్ ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి సో ఇంటర్లోని 600కి 400+ మార్క్స్ అయితే వచ్చాయి. సో ఎంసెట్లో 40+ మార్క్స్ అనేది అయితే వచ్చాయి. సో మరి ర్యాంక్ ఎంత వస్తుందని చెప్పేసి సో చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో దాని గురించి క్లియర్గా అయితే చెప్తాను. సో ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఏంటని చెప్పేసి. సో ఇప్పటికొచ్చి ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అనేవి అయితే వస్తుంటాయి అనమాట. సో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఒక 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా. సో మీరు సపోర్ట్ చేస్తే ఎంసెట్కి సంబంధించి ఎవరు ఇవ్వలేని అప్డేట్స్ కూడా నేను చేస్తూ ఉంటాను. సో ఇంకా టాపిక్లో వచ్చేస్తే ఎంసెట్కి సంబంధించి సో మనకి రెస్పాన్సెస్లో మార్క్స్ అనేవి అయితే వచ్చాయి కదా. సో అయితే అవి నార్మలైజ్ అయిన తర్వాత సో మనకి ర్యాంక్స్ అనేవి అయితే ఫైనల్గా ఇస్తారు. అయితే సో ఇప్పుడు మనకి ఎంసెట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అన్ని మనకి 40 అనమాట. సో 160కి 40 అయితే రావాలి. సో కంబైన్ స్కోర్ 40 అవసరం లేదు. సో చాలామంది డౌట్ అయితే పడుతున్నారు. ఓన్లీ ఎంసెట్లోనే మీకు 40 రావాలి. 40 వస్తే మీరు అప్పుడే ఎలిజిబుల్ అయినట్టు అనమాట. ఓకేనా. సో అయితే ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి ఏంటంటే 450 అయితే 45 అయితే తీసుకుంటున్నాను. సో ఎంసెట్ ఆన్ అండ్ యావరేజ్ 45 తీసుకున్నాను. సో 160 డివైడెడ్ బై సో ఇంటూ 75% అయితే చేశాను అనమాట. సో చేస్తే మనకి ఎంత వచ్చింది. సో 21 మార్క్స్ అయితే వచ్చిందనమాట. సో ఈ 21 ఒక సైడ్ అయితే పెట్టండి. పెట్టిన తర్వాత మనకి సో ఇంటర్కి సంబంధించి సో 25% వెయిటేజ్ ఉంది కాబట్టి సో నేను ఆన్ అండ్ యావరేజ్ ఇది వచ్చేసరికి 420 అయితే తీసుకున్నాను అనమాట. సో 420 డివైడెడ్ బై 600 ఇంటూ 25 అయితే చేశాను. సో చేస్తే 17.5 అయితే వచ్చిందనమాట. సో అయితే ఇప్పుడు ఈ 17.5 ప్లస్ అంతేకాకుండా 21 కలిపితే సో మీకు ఇంచుమించుగా 38.5 లేదంటే 39 మార్క్స్ అనేవి అయితే వస్తుంది అనమాట. సో 39 మార్క్స్ అంటే ఇంచుమించుగా మన ర్యాంక్ వచ్చేసి ఏంటంటే 80,000 నుంచి 1 lakh మధ్యలో అయితే ఉంటుందన్నమాట. సో మరి ఎంత వస్తుందని చెప్పలేం కానీ మనకి కరెక్ట్గా అయితే సో 80,000 నుంచి 1 lakh మధ్యలో వస్తుంది. సో లాస్ట్ ఇయర్ ఏంటంటే సో 35 మార్క్స్కి కంబైన్ స్కోర్ 35 మార్క్స్కి సో 1,44,000 రావడం జరిగింది. సో ఆ లెక్కను చూసుకుంటే మనకి సో 38 అంటే 1 lakh దాటింది అనుకోండి. సో ఒక్కొక్క మార్క్కి పాయింట్కే సో మనకి 10,000 5,000 వేరియేషన్ ఉంటుంది. సో 38 అంటే ఇంచుమించుగా సో 1 lakh దగ్గరికి అయితే వస్తుందన్నమాట. సో కాబట్టి మీరు కూడా మీ స్కోర్ అయితే ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకొని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సీ నెక్స్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.